హైదరాబాద్ వనస్థలీపురంలో ఈకేవైసీ చేయకపోవడంతో గ్యాస్ సిలిండర్ బుక్ కావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, నిరక్షరాస్యులు ఈకేవైసీ ఎలా చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లిన వారికి మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని చెబుతున్నారని, అందుకు సరైన మార్గదర్శకం ఇవ్వటం లేదని వినియోగదారులు ఆరోపించారు. ఎలాంటి సమస్యలు లేకుండా గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ల ద్వారా సందేశాలు పంపుతున్నట్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఈకేవైసీపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈకేవైసీ గురించి వచ్చాను. నేను రాగలుగుతున్నా కాబట్టి పర్వాలేదు. కానీ కొంతమంది జనరల్ వ్యూ ఏంటంటే చదువుకొని వాళ్ళు కానీ, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేని వాళ్ళు కానీ, విలేజెస్ కానీ వాళ్ళంతా కష్టంగా పడతారు. కాబట్టి వాళ్ళకైనా స్పెషల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజులో చేసుకోండి, ఆ రోజు చేసుకోండి, చేసుకోకపోతే మీకు సబ్సిడీ రాదంటున్నారు. కాబట్టి ఇబ్బంది పడతారు పబ్లిక్. కాబట్టి దీనికి స్పెషల్ అరేంజ్మెంట్ చేసి అందరికి కవర్ చేయాలని నా విజ్ఞప్తి. వృద్ధులకు కానీ, ఎవరైనా ఆరోగ్యపరంగా సహకరించిన వాళ్ళకి, తర్వాత చదువు లేని వాళ్ళకి, ఇల్లిటరేట్స్కి మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమే వాళ్ళకి చేసి, మా బాయ్స్ కానీ మా మెకానిక్స్ కానీ వెళ్ళి వాళ్ళకి ఈకేవైసీ కంప్లీట్ చేయకూడదు. ప్రతి కస్టమర్కి SMS అయితే పంపించాం. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, మా ఆయిల్ కంపెనీ తరఫు నుంచి కానీ, మా డిస్ట్రిబ్యూటర్ తరఫు నుంచి కూడా వాట్సాప్ ద్వారా మామూలు మెసేజెస్ కూడా పంపించాము. 5 సార్లు 6 సార్లు కూడా మెసేజ్ పంపిస్తాము. ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వము, ఆయిల్ కంపెనీలు మరియు గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి సులభంగా సేవలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. వనస్థలిపురం నుండి స్వామి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.